బెల్లంపల్లి పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాతరి స్వామి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేసి తెలుగుదేశం ప్రభుత్వ హయంలో వర్గీకరణ చేసి కొన్ని కారణాల వల్ల అది నిర్వీర్యం అయిందన్నారు. ఆ వర్గీకరణ అయితేనే మాదిగలకు కానివ్వండి ఉపకులాలకు కానివ్వండి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు రిజర్వేషన్కు ఏబీసీడీ వర్గీకరణకు అన్ని కూడా ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా ఉన్నారని, ఈ 5 ఏళ్ల పాలనలో ఏబీసీడీ వర్గీకరణ ఈ మాదిగ అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పీఎస్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రాణాలు సైతం అర్పించి ఏబీసీడీ సాధన దిశ వరకు వచ్చిందనేది ఎంఆర్పీఎస్ యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం కోసం మహిళలంతా ఐకమత్యమై ఏకమై సాధించే వరకు నిద్రపోకుండా ఎంఆర్పీఎస్ ఆశయమైన ఏబీసీడీ సాధన కొరకు పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. బెల్లంపల్లి పట్టణంలో ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. మా కులదైవం మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 4 సంవత్సరాలు వర్గీకరణ చేసి కొన్ని కారణాల వల్ల మళ్ళీ దాని నిర్వీర్యమైంది. తప్పకుండా ఆ ఏబీసీడీ వర్గీకరణ అయితేనే మాదిగలకు కానీ ఉపకులాలన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అలుపెరుగని పోరాటం చేసుకుంటున్న నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. తప్పకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా రిజర్వేషన్కు తర్వాత ఏబీసీడీ వర్గీకరణకు అన్నీ కూడా సానుకూలం అని చెప్పి ఎలక్షన్కి ముందు అన్నీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ నాయకత్వంలో ఈ ప్రభుత్వాలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది. రిజర్వేషన్ కావచ్చు, ఏబీసీడీ వర్గీకరణ కావచ్చు. తప్పకుండా ఈ 5 ఏళ్లలో తొందరలోనే ఏబీసీడీ వర్గీకరణ అయి మన మాదిగలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 30 వార్షికోత్సవం ఆవిర్భవించి